గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు గొర్రె స్వభావాన్ని పక్కన పెట్టి మేక స్వభావాన్ని ధరించుకున్నారు. ఈరోజు నిజమండి, మేక స్వభావాన్ని ధరించేసుకున్నాడు. బాగా గమనించగలిగితే ప్రభు యొక్క రెండవ రాకడలో ఏమండి, గొర్రెలను రమ్మన్నాడా మేకలను రమ్మన్నాడా? గొర్రెలనే రమ్మన్నాడు, మేకలను ఎవరు రమ్మలేదు, గొర్రెలనే రమ్మన్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఏ గొర్రె ఇప్పుడు? ఏ గొర్రె? అందరూ గొర్రెలే. కానీ ఏ గొర్రె? తప్పిపోయిన గొర్రె, తమకిష్టమైనటువంటి గొర్రె, మార్గాన్ని తప్పినటువంటి గొర్రె, లేకపోతే ఎవరినో ఫాలో అయిపోయి కొండ మీదకి వెళ్ళిన గొర్రెలా? ఏ గొర్రెలు మీరు? లేకపోతే ఉదకు సిద్ధపడుతున్న గొర్రెలా? ఇంకా దేవదేనమో సిద్ధపడేది ఇంకా బెస్ట్. ఇంక ఈ గొర్రె మరి భయంకరమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడను. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినాడు. ఆయన వారిని వేరుపరిచి, చూసారండి, మేకల గొర్రెలు వేరుపరుస్తాడు. అసలు ఒకవేళ మేకల గొర్రెలు అన్ని కలిసి ఉంటే తీసుకువెళ్ళి లెక్కైతే వేరుపరచడం ఎందుకు? అందరూ పట్టుకోవచ్చు. బాగా అర్థం కావాలి నీకు. ఫిల్టర్ చేస్తున్నాడు ఇక్కడ, మీకు అర్థం కావాలి. 30 తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టుము. చూసారండి, కుడి వైపున గొర్రెలు పెట్టాడు, ఎడమ వైపున మేకలు పెట్టాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నటువంటి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోను అన్నాడు. చూసారు, బాగా గమనించాలి మీరు. గొర్రెలను పిలిచాడు, స్వతంత్రించుకోండి అంటున్నాడు, కానీ మేకలు పిలిచాడండి, గొర్రెలనే పిలిచాడు. అలా అని తప్పిపోయిన గొర్రెలు కాదు, అలా అని దారి తప్పిన గొర్రెలు కాదు, అలా అని కొండకెళ్ళిన గొర్రెలు కాదు, మార్గాన్ని మరిచిన గొర్రెలు కాదు, ఊరు మర్చిపోయిన గొర్రెలు అంతకన్నా పిలవాడు. ఏ గొర్రెలు పిలుస్తున్నాడు? ఏ గొర్రెలను స్వతంత్రించుకోమంటున్నాడు? వదకు సిద్ధమైన గొర్రెలను స్వతంత్రించుకోమంటున్నాడు. అది పాయింట్ ఇక్కడ. అందరికీ లేదా పరలోకం? వదకు సిద్ధమైన గొర్రెలకే ఉంది పరలోకం. బాగా గమనించాలి. మరి మేకలతో ఏమన్నాడు? వదకు సిద్ధమైనటువంటి గొర్రెలకేమో పరలోకం ఉంది, రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి మేకలకి ఏముంటుంది? ఆ పరలోకంలో మూల కూర్చోబెట్టిన చాలండి అని అంటారా? మేకలకి అంత సీన్ లేదు. మేకలకి ఏమంటే మేకలు ఏమన్నాడు చూడండి, 41వ వచనం, అదే అధ్యాయం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారు చూసి 2 పోగులు పెట్టాడుగా. ఒక పోగు కుడివైపు పోగేమో గొర్రెలు, వదకు సిద్ధమైన గొర్రెలు. మళ్ళీ గొర్రెలు అంటే ఆ క్రైస్తవులందరూ గొర్రెలతోనే పోల్చాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మీరు ఆగాలి. ఇక్కడ కండిషన్ పెట్టాడు. ఇప్పటివరకు చదివినటువంటి విషయాలన్నింటిలో త్రోవ తప్పిన గొర్రెలు ఉన్నాయి, తమకిష్టమైన మార్గముల గొర్రెలు ఉన్నాయి, కొండకు తీసుకెళ్లిన గొర్రెలు ఉన్నాయి, తీసుకెళ్ళినటువంటి వాళ్ళు మార్గాన్ని తప్పిన గొర్రెలు ఉన్నాయి, ఊరు మర్చిపోయిన గొర్రెలు ఉన్నాయి. ప్రసంగి గారు చెప్పినట్టుగా చాలా గొర్రెలు ఉన్నాయి, గొర్రెల రకాలు ఉన్నాయి. కానీ ఏ గొర్రెలకు స్వతంత్రించుకోమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నాడే. ఆ ఆశీర్వదింపబడ్డ వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ జాబ్ చాలా క్లిష్టమైనది. ఎంత క్లిష్టమైందంటే, మేము దినదినము ఉదయింపబడటానికి మేము సిద్ధమైపోయామన్నాడు. ఈ గొర్రెలకు మాత్రమే స్వతంత్రం పరలోకంలో, ఎవరికి లేదు. ఇక మరి మేకలకి 41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా, అసలు ఎత్తుకోవడమే శాపం అన్నాడు. చూడండి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపడిచినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడే. చూసారండి, నిత్యాగ్నిలోనికి పోవుడు అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు గొర్రెలుగా ఉన్న వారికి పరలోకం. ఏ గొర్రెలు అంటే ఇప్పటి వరకు మరి అంతా వినాలి మరి మీరు. అందుకని అందరినీ గొర్రెలే అన్నాడు కదా అని అనొద్దు మీరు. మేకలుగా ఉన్న వారికి నరకం, గొర్రెలుగా ఉన్న వారికే పరలోకం. గొర్రె ఏం చేయాలి? మెయిన్ గొర్రె ఏం చేసింది? తండ్రి కోసం భరించింది, ఓర్చుకుంది, ఎక్కడ తిరుగుబాటు స్వభావం లేదు. ఇది ఒరిజినల్ గొర్రె. మరి ఆయన మనస్సును మనం కూడా గొర్రెలమైతే మనం కూడా అలా ఫాలో అవ్వాలి, వదింపబడుతూ ఉండాలి, దినమెల్లా వదింపబడుతూ ఉండాలి, భరిస్తూనే ఉండాలి. 30-40 సంవత్సరాలు తోడుండి వెళ్ళిపోయేటటువంటి భర్తకు మాత్రం భరించి కాపరాలు చేస్తారు.
వాడు టార్చర్ పెడతాడు, గోడకి తలకాయలు పగలు కొడతాడు, సరైన ఫుడ్ పెట్టాడు, సరైన బట్టలు కొనివ్వడు, అర్ధరాత్రి 12ంటికి వచ్చి తూలుకుంటూ వచ్చి సమాజంలో పరువు తీస్తాడు, వీధిలో పరువు తీస్తాడు. ఆయన భరిస్తున్నావే నువ్వు 30-40 సంవత్సరాలు కలిసి ఉండే ఏమండి నిమిషంలో సెకండ్లో ముక్కు మూసి చచ్చిపోయేటటువంటి మనిషికి ఎంతగా భరిస్తుంటే నువ్వు ఒక్కసారి తాళి కట్టించుకున్నందుకు శాశ్వతంగా పరలోకానికి వెళ్ళి దేవునితో బంధం కలుగున్నటువంటి నీవు ఇంకెంతగా భరించాలి క్రీస్తు కోసం? వధింపబడుతున్నావా నువ్వు? ఏ గొర్రెగా పిలువబడుతున్నావు? అందుకే వధింపబడుతున్నటువంటి గొర్రెవేనా? అందరూ గొర్రెలే, కానీ వధింపబడే గొర్రెలకే పరలోకం. అందరూ కొవ్వి సిద్ధంగానే ఉన్నారు, కానీ విందుకు మొత్తం రెడీ అవ్వట్లేదు. అందరూ క్రీస్తు రక్తాన్ని భోజనం చేస్తున్నారు, కానీ ఆయన గురించినటువంటి ప్రకటన ఎవరు చేయట్లేదు. నీవు గొర్రె స్వభావం కలిగి ఉంటే ప్రభువు ఎలా క్షమించాడో బాగా గమనించాలి. నువ్వు గొర్రె స్వభావం కలిగి ఉన్నావా? ప్రభువు ఎలా క్షమించాడో, ఏమిటి ఎలా పట్టించుకోలేదో, ఎలా పట్టించుకోలేదో అలా నీవు కూడా ఉండాలి. వదిలిపబడినటువంటి గొర్రె అయితే ఎవరిని పట్టించుకోరు. నీ పని అంటే నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు. నిజమండి బాబు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం ఇప్పుడు చదివచ్చాం మనం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం. నిజంగా బైబిల్ ఎంత గొప్ప మాటలు చెప్తుంది చూడండి, ఎంత గొప్ప మాట. 44వ అధ్యాయం చూడండి మనం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుకుందాం. 22వ అధ్యాయం. నిన్ను బట్టి, ఆ పదాలు మీకు అర్థం కావాలండి. నిన్ను ఎవరిని బట్టి? యేసుని బట్టి. బాప్తిసం తీసుకున్నావు కాబట్టి, ప్రభు రాత్రి భోజనములో తీర్థాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి, పాపాలు కడిగి వేసుకున్నావు కాబట్టి, పరలోకం కోసం ప్రయాసపడుతున్నావు కాబట్టి ఏం చేయాలి నువ్వు? దినమెల్లా అంటే 24 గంటలు మేము వధింపబడుచున్నాము అంటే వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలము. అందరు గొర్రెలే, కానీ వధకు సిద్ధమైన గొర్రెలుగా మారాలి మనం. వధకు సిద్ధమవటం అంటే తప్పు చేయకపోయినా కూడా నువ్వు తలదించాలి. అది వధకు సిద్ధపడతాం అంటే, అది పాయింట్. దానికి ఎగ్జాంపుల్ గా క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తు శరీరముగా ధరించాడు కనుక, క్రీస్తు అంటే గొర్రె అని చదువుకోండి. అక్కడ గొర్రె ప్రారంభపు మెయిన్ గొర్రె, నడిపించే గొర్రె, మార్గాన్ని చూపించిన గొర్రె. తప్పు చెయ్యకపోయినా కూడా మీద పడ్డప్పుడు సైలెంట్ గా భరించాడు తప్ప తిరగబడలేదు. నిజమండి బాబు. మనం కూడా ఎందుకు తిరగబడాలి? నీకే నష్టం. రేపు కుడివైపు పోకుండా ఎడమవైపు పోతావు. పరలోకం నువ్వు స్వతంత్రించుకోలేవు. అసలు పరలోకం చూస్తలేదండి బాబు. ఆ రోజు పెద్ద కొడుకు ఉన్నటువంటి వాడు కూడా తండ్రితో ఉంటున్నాను అన్నటువంటి భరోసా లేదు. ఇదే తండ్రి కోసం తప్పిపోయినటువంటి వాడు బయటికి వెళ్ళి లోపలికి రావటం. నేను తండ్రితో ఉంటే బాగుండు, తండ్రితో ఉంటే కూడా హ్యాపీగా చూసి ఒక ధైర్యంతో ఉన్నాడండి బయటికి వెళ్ళి వచ్చినా కూడా. కానీ లోనున్న వాడు తప్పిపోతున్నాడు చూసారు, గింజుకి లాడిపోయాడు. ఆల్రెడీ బాగా తీసుకుని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇవన్నీ బోల్డ్ ఖర్చులు పెడుతున్నాడు, ఫంక్షన్ చేస్తున్నాడు, బోల్డ్ డబ్బులు లాస్ అవుతుంది, ఈ డబ్బులు నావే అంటున్నాడు. ఆడు తన భాగం తీసుకుని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఫంక్షన్లు ఏంటి? లోనున్న వాడికి పుండు పుట్టింది, అదే కొరుకుడు పండు. లాస్ట్ టైం విన్నారు మీరు, కొరుకుడు పండు ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పండు. యూట్యూబ్లో ఉంటే ఇవన్నీ వెతుక్కుని ఓపుకుంటే వినండి. ఓపిక లేకపోతే మీ కర్మ. నిజమండి బాబు. బతికితే వదిలిపడడానికి బతకండి, లేదంటే క్లోజ్. భక్తులు అంటున్నాడు, మేము ఎంచబడ్డామయ్యా, వదిలిపడతానికి మేము ఎంచబడ్డాం. ఏమన్నా మనం అనగలమండి మాట? మనం ఆదివారానికి ఎంచబడ్డాం. ఆలోచించాలి. చదవటానికి కూర్చోలేము, మాట వినటానికి కూర్చోలేము, ఓపిక లేని వాళ్ళు మనం వదిలిపడడానికి సిద్ధమవుతామా చెప్పండి? కానీ దీన్ని బట్టి ఏమవుతుంది? కక్షలు మానేయండి, పరలోకం ఇవ్వడం. దీని అర్థం అదే దాని అర్థం. భరించాలంటే అర్థం ఏంటి? భరించలేకపోతున్నాం అంటే కక్షలు లోపల పెట్టుకున్నాం అంటే కక్షలు మానేయనంత వరకు మానేయండి, పరలోకం ఇవ్వడు. ఇదే దీని అర్థం.
వధింపబడటానికి ఉన్నటువంటి గొర్రెకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది రావాలండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి, ఇలాంటి వాగ్దానాల్లో బెటరు. కీర్తన 44:22 వాగ్దానాలు బెటరు. ఎందుకు పెడతారు? తెలియదు మనకి. వధింపబడటం అంటే ఏంటో తెలియదు, గొర్రె అంటున్నాడు ఏంటో తెలియదు. గొర్రె అంటే గొర్రె ఫోటో వేసి 3 దినాల్లో ఫోటోలు కొనుక్కోవడం తెలుసుకున్నారు తప్ప క్యారెక్టర్ అంటే తెలియట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి. వధింపబడుతున్న గొర్రెలు కనపడతాయి మనకి. రక్తము కారుతున్నటువంటి గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చారు నాయనంటే, ఎర్రని రక్తంలో ఉతుక్కొనుకున్నటువంటి వస్త్రములు ఉతుక్కొనుకున్న వాళ్ళు వధింపబడినటువంటి గొర్రెలు. ఎప్పుడు రక్తం కారుతున్నట్టు 4:9 కీర్తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4:9 చూడండి ఒకసారి. మంచి మాటలు, విలువైన మాటలు. మరణ దండన విధింపబడిన వారమైనట్టు. అసలు వీళ్ళకి ఎలాంటిది జారీ చేశారంటే, మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. చూసారండి ఎంత గొప్ప మాట. నేను ఏమండి మరణదండన విధింపబడిన వారమైనట్టు ఉన్నాము అని అంటున్నాడు పౌలు గారు. మేము మరణదండన అంటే బాప్తిజం పొందిన వారు నేను దేవుని కోసం చావటానికైనా సిద్ధం అన్నట్టుగా ఉండాలంట. మరణదండన విధింపబడ్డాము. బాప్తిజం తీసుకున్న రోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఏమని? మేము మరణదండ చావటానికే సిద్ధమైపోతున్నాము అని నువ్వు బాప్తిజం తీసుకోవాలి. పాపానికి అడిగి వేసుకోవాలి. ఫస్ట్ బాప్తిజం తీసుకోవాలి. తర్వాత నేను క్రీస్తు కొరకు మేము దినమెల్ల క్రీస్తు కొరకు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము మేము చావటానికైనా సిద్ధము, మరణ దండనకైనా మేము సిద్ధమని నువ్వు డిసైడ్ అవ్వాలంట. క్రీస్తు కొరకు మరణ దండన కోసం సిద్ధమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. పౌలు గారు అంటున్నాడు మేము మరణ దండన విధింపబడిన వారం అయినట్టు. చాలాసార్లు చంపేయాలని చూశారు. చంపితే చంపుకోండి. ఈ నోరు వాగితే క్రీస్తు కోసమే వాగుద్ది. ఒకళ్ళు వాగపోతే మాట్లాడదాం ఆగిపోతేమో కానీ ఇంక దేని కోసం వాగుదని చెప్పింది. అంతే కదండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానము. అప్పుడే నోరు పడిపోవాలి తప్ప ఇంకా వేరేది మాట్లాడమంటున్నారు. వధ జరుగుతుంది చూడండి. నేను చావుకు తెగించాను, ఎందుకంటే నా ప్రభువు ఏమంటే చావును చేయించాడు కనుక, మహాదేవుడు కనుక. నా ప్రభు చావును చేయించాడు, నేను కూడా చేయించాలి. ఆయన మహాదేవుడి కోసం నేను కూడా సిద్ధమైపోతున్నా చావటానికి. అలా అని ఊరేసుకోమని కాదు నాయన. అన్నారు కదా అని చెప్పి రాత్రి గురి పెట్టుకున్నాను. మీకు ఇదే అర్థమవుతుంది. ఊరేది కాదు, దినమెల్ల మాటలు, అవమానాలు, నిందలు, శ్రమలు, వేదనలు అన్నిటిని భరించటమే నువ్వు దినదినం చావటం. అన్నిటిని భరించుకోకుండా బయటపడ్డావు నువ్వు చావట్లేదు. నువ్వు వదకు సిద్ధపడ్డ గొర్రెవు కాదు, అపవాది గొర్రెవు. చూసావా, మనం ఎప్పుడు కష్టపడాలంట, ఇదిగో పరలోకం మాత్రం ఇదిగో దేవుని పిల్లలకి ఇస్తాడంట అని ఆ రోజు యుద్ధంలో ప్రకటించి చూసారండి. పరలోకంలో ఇలాంటి ఆలోచన చేసేవాడు వదకు సిద్ధపడ్డ గొర్రెలు ఎట్లా అవుతారు చెప్పండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, నేను చావుకైనా తెగించానంటున్నాడు. బాప్తిసం తీసుకున్న రోజు మనం ఎలా సిద్ధమైపోవాలంటే, నేను మరణదండనకైనా నేను సిద్ధమైపోతాను ప్రభు కోసం అని ప్రమాణం చేయాలి. ఇది 5 సంవత్సరాల ప్రమాణం కాదు, ప్రజల కోసం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. క్రైస్తవం అంటే అర్థం కావట్లేదండి నిజంగా. బైబిల్ ఆధారాలు ఉండి కూడా మనకి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటున్నాడు చూడండి. అందుకే చావు అయితే లాభం అంటున్నాడు. చూసారు, లాభం. చనిపోతే లాభం అంటండి బాబు. ఎట్లా అంటే మామూలు నార్మల్ గొర్రెగా చచ్చిపోతే ఉపయోగం ఏమి లేదు. వదకు సిద్ధమైపోయి చచ్చిపోవాలి. అందుకే చావు అయితే లాభం అంటున్నాడు. మనమైతే అమ్మో చావు అంటే భయం అయ్యా, చావు మాటలు ఎత్తకండి అయ్యా. చూసారా, చావు అయితే లాభం అంటున్నాడు భక్తులు. చూసారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
31వ వచనం, 15:31 సేమ్ డైలాగ్ రిపీట్ అవుతుంది చూడండి. భక్తులందరూ ఒక మాట మీద ఉంటారు. మనం భక్తిహీనులు కాబట్టి అందరూ ఒక మాట మీద ఉంటాం. మానేద్దామా? మానేద్దాం, రైట్, అంతే. భక్తిహీనులు అన్నాను, మీరు బాధపడే ఉపయోగం లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:31 వచనం, భక్తులందరూ ఒక మాట మీద ఉంటారు చూడండి. ఆల్రెడీ యెషయా గ్రంథంలో చదివచ్చాం, కీర్తన గ్రంథంలో చదివచ్చాం. భక్తులందరూ ఒక మాట మీద ఉన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారండి బాబు. 15:31 సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు. అతిశయం ఏంటో తెలుసండి? అతిశయముతోడు ప్రమాణం చేస్తున్నారు. అతిశయముతోడు నేను దినము భక్తులందరూ ఒక మాట మీద ఉన్నారు చూడండి. నేను దినము చనిపోవచ్చున్నాను, దినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. చూసారండి, భక్తులందరూ అలాగే మాట్లాడతారు చూడండి. దినము కీర్తన గ్రంథం 44:22 ఏం చదివచ్చాం? నిన్ను బట్టి దినమెల్లా వతకు సిద్ధమైపోతున్నాము. ఇక్కడ పౌలు గారు కొరింథీ పట్టణానికి ఏం రాస్తున్నాడు? నేను దినము చనిపోతున్నాను. భక్తులందరూ ఒక వెర్షన్లోనే ఉంటారు. రోజు చనిపోతున్నాడా? దినదినం అంటే రోజా అండి? రోజు చనిపోతున్నాడా? స్వార్థ ప్రకటనలో పౌలు గారు రోజు చావు అంచుల దాకా వెళ్ళి వస్తున్నాడంట. అర్థమైందండి మీకు పాయింట్? చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడంట. అప్పుడప్పుడు అంటాడు, ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును, అక్కడే చచ్చిపోతే బాగుండు, హ్యాపీగా పడిపోయాడు. అంచుల దాకా వెళ్ళినాడు, మళ్ళీ వెనక్కి వస్తే ఎట్టుంటది? మనకైతే బాగానే ఉంటుంది. బాబు నోకలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వచ్చామయ్యా, ఏం ఆస్తి వచ్చాయి, నేను అడిపడి పోతేనే బెటర్. అంతే కదండి. పౌలు గారు అంటున్నాడు, మేము దినము క్రీస్తు కోసం చావు అంచుల దాకా వెళ్ళి వస్తున్నామంట. మనం వెళ్తున్నామండి చావు అంచుల దాకా క్రీస్తు కోసం. మనుషులకు భయపడి అల్లాడిపోతున్నారు. నిజమండి, మనుషులకు భయపడ్డవాడికి పరలోకం లేదు, గుర్తుపెట్టుకోండి. దినము చనిపోతున్నాము, రోజు చనిపోతున్నారు. స్వార్థ ప్రకటనలో ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తాగుతున్నటువంటి మనము క్రీస్తు ఏమండి ప్రచారం కావాలి. ప్రచారం అవుతున్నామండి, నిజం చెప్పండి. క్రీస్తు మన ద్వారా ప్రచురం కావాలి. దానికోసం మేము దినము చనిపోతున్నాం, దినము చనిపోతున్నాం. నిజంగా ప్రచురం కావాలండి. ఎక్కడ ప్రచురం? ఆదివారం ఒకరోజు, మిగతా రోజులు ఏమైపోయింది ప్రచురం చేయడానికి? దినదిన నువ్వు చావలేనంటున్నావు, నీ వల్ల కాదు అంటున్నావు. కానీ పౌలు గారు అంటే మేము దినదినము చచ్చిపోతున్నాం, ఇదిగో ప్రచురం చేయటానికి. అంతే కదండి. పగలంతా డేరాలు కుట్టుకోవాలి, మళ్ళీ పని చేయాలంటే మామూలు విషయం అండి. అందుకే చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారండి బాబు. అన్నీ చూడవద్దు మీరు. దినము చావు అంచుల దాకా వెళ్ళి వస్తున్నాం ప్రచురం చేయటానికి. ఎందుకంటే మేము ఉదయింపబడ్డటువంటి వాళ్ళం, మేము సెలెక్ట్ అయినటువంటి వాళ్ళం, మేము ఎంచబడినటువంటి వారం. నిన్ను కూడా ఎంచుకున్నాడు. నువ్వు దేవుని గొర్రె పిల్లవే, కాకపోతే నీవే నీ వల్ల కాక డ్రాప్ అయిపోతున్నావు. చావంచు దాకా వెళ్ళినటువంటి మామూలు మాట్లాడి చావంచు దాకా నేను ఇదిగో మేము తప్పు చేయకపోయినా కూడా మాటలు పడుతున్నావు, నువ్వు అల్లాడిపోతావు, నీ వల్ల కావట్లేదు. ఇదే దినదినం చనిపోవటం అంటే ఇదే, దినదినం ఉదయింపబడటం అంటే ఇదే. ఎందుకు అల్లాడిపోతున్నావు? ఎందుకు ఇబ్బంది పడిపోతున్నావు? వద్దా పర్లో కుడివైపు జనాలు అనుకోవట్లేదు. నువ్వు స్వతంత్రించుకోవా పరలోకాన్ని? అది గొర్రె క్యారెక్టర్ కదా. గొర్రె క్యారెక్టర్ వద్దంటారంటే ఏంటి? అది గొర్రె స్వభావం కదా. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాట. ఏ క్షణమైనా దేవుని కొరకు చావటానికైనా సిద్ధమైన లక్షణం వస్తుంది. ఏ క్షణమైనా మేము చావటానికైనా సిద్ధమే. నిజంగా ఎప్పుడు రావాలండి మనకి ఇలాంటి మనసు? యాకోబు రాసిన పత్రిక ముగించేస్తుంది తొందరగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి మాటలు. యాకోబు రాసినటువంటి పత్రిక, బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి. ఎందుకు నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు? యాకోబు రాసినటువంటి పత్రిక, ఎందుకు పరలోకాన్ని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నావు? యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5 చూడండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకోండి. అసలు ఈ దినం ఏ దినం అంటది? మనం బ్రతుకుతున్న దినాలు ఏ దినాలు?
అసలు వదకు సిద్ధం అవ్వాల్సినటువంటి దినాల్లోనంట శరీరాన్ని పోషించుకోవటం కోసం భోగేచ్ఛల్లో పడిపోయి నేను వదల్లో ఉన్నానన్న సంగతి మర్చిపోయారంట. అని నేను క్రీస్తు కోసం వదిలింపబడాలన్న సంగతి మర్చిపోయారంట. నిజమా కాదు? మీరు చెప్పండి ఇప్పుడు ఈ మాటను బట్టి. అయ్యో, యాకోబు గారు స్వయంగా చెప్తున్నారండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. మీరు భూమి మీద సుఖముగా జీవించి, ఎలా జీవించాలనుకున్నారు? క్రీస్తులకు వచ్చిన బిడ్డల గురించి చెప్తుంది ఇది, క్రీస్తులకు వచ్చిన గొర్రెల గురించి చెప్తుంది ఇది. జీవించి ఏమనుకుంటున్నాడు? జీవించి భోగాసక్తులై భోగం వెళ్ళబోతున్నారు అయ్యా అంట. చూసినప్పుడప్పుడు అమ్మో వాళ్ళు ఎంత భోగం అనిపిస్తున్నారమ్మా, ఇంటి మీద ఆకులు లేవమ్మా అసలు. ఒకప్పుడు జనరల్ వర్డ్స్ కదండి. ఒక మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది, దానికి ఎట్లా ఉంటుంది? ఈ రోజు వేస్తున్నారు కానీ బట్టలు, ఒకప్పుడు అవి బట్టలు ఎలాంటి ఏ భోగేచ్చలా చూసారు. మోళ్ళు మార్చినట్టు మా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ లోకంలో మాదిరిలే. అదే అంటున్నాడు యాకోబు గారు. ఏమంటున్నాడంటే మీరు భూమి మీద సుఖం అనుభవించాలని కోరుకుంటున్నారంటండి మనిషి. రెండు పరలోకం కదండి అసలైన సుఖం మనకి. ఇక్కడ కొద్ది రోజులు కష్టపడితే వెళ్ళిపోతాం కదండి. అసలు ఒరిజినల్ విశ్రాంతి అది కదండి. నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్న కాడి ఎత్తుకున్న దగ్గర నేర్చుకోండి అంటాడు. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. క్రైస్తవులకు ఇంకా విశ్రాంతి దొరకలేదు తెలుసా మీకు? ఇక్కడ కూర్చున్న ప్రశాంతంగా ఫ్యాన్ కింద ఉంటే విశ్రాంతి దొరకదు. ఇది విశ్రాంతి కాదురా నాయన. దేవుని కోసం నేర్చుకోవడానికి కాసేపు కూర్చుంటున్నాం మనం. ఇది విశ్రాంతి ఎట్లా అవుతుంది? ఇక పని స్టార్ట్ చేయాలి. ఏమంటే తాళి కట్టేసి వేసుకున్న తర్వాత అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, హ్యాపీ 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 అంటారా? అసలు మొదలయ్యేది అక్కడి నుంచే. తంతులు, కష్టాలు. అలాగే బాప్తీసం తీసుకున్న తర్వాత అంటున్నారు మేము మరణ దండనకు సిద్ధమైపోయాం, మేము దినదినము వధింపబడటానికి సిద్ధమైపోయాం కదండి. క్రైస్తవులు మేము ఆదివారం రావటానికి సిద్ధమైపోయాం, అది ఒక గంట అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే మళ్ళీ భోగేశ్వరులకు మేము శరీరంలో సుఖం అనుభవించాలి. మాకు దొరికేది వన్ డే హాలిడే కదా. హాలిడేలో మొత్తం 24 గంటల ఆలయంలో కడితే మరి మేము ఎట్లా తెల్లారి మళ్ళీ డ్యూటీకి పోవాలి. రెండో పూట ప్రార్థన పెట్టిన కూడా పరిస్థితులు వచ్చే పరిస్థితి లేదు. క్రైస్తవ సంఘాల్లో ఈవినింగ్ మళ్ళీ ప్రేయర్ పెట్టండి సండే పూట చర్చెస్లో. అబ్బో పగలు రావటమే ఎక్కువ కదా. ఇస్తాడు పర్లో. ఎవరికి ఇస్తాడంటే ఎంచబడ్డ వాళ్ళకి ఇస్తాడు, వధింపబడ్డ వాళ్ళకి ఇస్తాడు, దినమెల్లా వధింపబడ్డ వాళ్ళకి ఇస్తాడు, క్రీస్తు కోసం సిద్ధమైన వాళ్ళకి ఇస్తాడు. అదే చెప్తుంది బైబిల్. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు. అసలు ఇది ఏ దినం గుర్తు చేస్తున్నాడు చూడండి. నువ్వు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఏ దినం? నువ్వు వధకు సిద్ధమవుతున్నావని నువ్వు ప్రమాణం చేశావు. వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటున్నారే. ఎంత న్యాయం ఇది! న్యాయమా అన్యాయమా? అన్యాయం కదా, అన్యాయం కదా, అన్యాయం కదా. పోషించుకుంటారా? ఏం పర్లేదమ్మా, హ్యాపీగా ఉండండి, దేవుడు దీవించడు కాక. ఆమేన్. వధ దినం మర్చిపోయావా బిడ్డ? వధ దినం ఇది. క్రీస్తు కొరకు వధింపబడ్డ భక్తులు మేము వధింపబడతాం, దినదినం వధింపబడతాం. బైబిల్ అలా ఉంది, నువ్వేం బోధిస్తున్నావు? క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారంట? భోగానికి ఆసక్తులై. భోగాసక్తులే అంటే అర్థం ఏంటండి? భోగానికి ఆసక్తులై సుఖాలకు అలవాటు పడి హృదయమును పోషించుకుంటున్నారంట. తినుము, తాగుము, సుఖించుము, అనేక తరముల వరకు నీకు ఏం లేదు, సుఖంగా ఉండని చెప్పి ఒక ధనవంతుడు చెప్పుకున్నట్టుగా సుఖానికి అలవాటు పెట్టిపోయారంట. కానీ రోజు చావచ్చు దాకా వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి మీరు వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటున్నారా? మీరు రోజు సువార్తను ప్రకటించడానికి చావచ్చు దాకా వెళ్ళి రావాలంట. క్రీస్తు కొరకు చావమంటే ఎవరు వస్తారండి? మరి అలాంటి వారికే పరలోకం అండి. అందుకే ఈ టైటిల్, క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా? అపవాది కోసం వధింపబడుతున్న గొర్రెవా? భోగాసక్తులై పోషించుకోవాలని, ఈ జీవితంలో సుఖంగా ఉండాలని, ఇంకేదో 4 రాళ్ళు వెనకేసుకోవాలని, ఇదా నీ జీవితం? అయితే నువ్వు క్రైస్తవుడు కాదు, పేరుకు క్రైస్తవులే, దేవుని లెక్కలో క్రైస్తవులు కాదు అని రాసేసుకోవచ్చు మీరు. కాదు ప్రియమైన దేవుని వారులారా. కింద వచ్చిన చెప్తాడు, పైన చెప్పాడు వధ దినవరా నాయన, ఇది వధ దినమందు
మీ హృదయములను పోషించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. 6 చెప్పాడు చూడండి, మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి, ఇలా మీరు పోషించుకుంటున్నారుగా, ఇలా మీరు భోగాసక్తుల్లో ఉన్నారుగా. అయితే మీరు యేసును ఆ రోజు రోమా ప్రభుత్వం ఒక్కసారి సిలువెక్కించింది. ఇదిగో ఇలా పోషించుకున్నటువంటి వారు, బ్రతుకుతానని మాట ఇచ్చినటువంటి వారు క్రైస్తవులంట, మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుతూనే ఉన్నారు రోజు. కాదని అనగలరా మీరు? అనగలరండి? వాక్యాలు మీరు మర్చిపోతే మీకు ఉపయోగం లేదు. క్రైస్తవులకు ఉన్న జాడి ఏంటంటే విన్న వాక్యం మర్చిపోతారు, వినేటప్పుడు బాగా వింటారు, విన్న వాక్యం మర్చిపోతారు. ఇవి మర్చిపోతే నువ్వు బతకలేవు. క్రైస్తవులకు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు యాకోబు గారు. మీరు వధదేహంలో ఉన్నారు, భోగేచ్ఛలకు దూరంగా ఉండండి, సుఖాలకు దూరంగా ఉండండి, క్రీస్తు కొరకు నలిగిపోవటానికి దగ్గర అయిపోయింది. మాటలైనా, నిందలైనా, అవమానాలైనా, తప్పు లేకపోయినా కూడా నువ్వు భరిస్తూనే ఉండాలి. దానికి సిద్ధమవు, అప్పుడు నువ్వు వదకి సిద్ధమవుతున్నట్టు. అలా కాకుండా ఇవన్నిటికీ నాకు వద్దునైనా నేను భరించలేదని నువ్వు అనుకున్నావు అనుకో, ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? నీ బాప్తీసం వలన క్రీస్తు ప్రతిరోజు శిక్ష విధింపబడుతూ చంపుదురు. యేసుని చంపింది నువ్వే. బాప్తీసం తీసుకున్నవాడు, దేవునికి దూరమైన వాడే చంపుతుంది యేసుని. కాదని మీరు అనగలరా అండి? మాటిచ్చి బ్రతుకుతానని మాటిచ్చి భోగేచ్ఛలకి, సుఖాలకి దూరమై దగ్గరైపోయి, ఏమండి వదకు దూరం అయిపోతే నువ్వు గొర్రెవా? మేక క్యారెక్టర్ వచ్చేసింది నీలో. మేకలకు లేదు పర్లో, మేకలు ఎడం పక్క వెళ్ళిపోవాలి, గొర్రెలు కూడా పక్క వెళ్ళిపోవాలి. అలానే అన్ని గొర్రెలకి కాదు, వదకు సిద్ధమవుతున్నటువంటి గొర్రెలకే, వదకు సిద్ధమవుతున్న గొర్రెలకే. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మీరు నీతిమంతుడైనటువంటి వారిని శిక్ష విధించి చంపుదురు. అతడు మిమ్మను ఎదిరింపలేడు, అతడు మిమ్మను ఎదిరింపడు. ఏమనడు మిమ్మల్ని. నీతిమంతుడు మిమ్మల్ని ఏమనడండి. మీరు ప్రార్థన లేకపోయినా ఏమనడు, బాప్తీసం తీసుకుని దేవుడి కోసం బ్రతకపోయినా ఏమనడు, రోజు ప్రార్థన చేసుకోకపోయినా ఏమనడు, రోజు బైబిల్ చదవకపోయినా ఏమనడు. రేపు చూస్తాడు, రేపు 73వ రోజు చూస్తాడు. 73 అంటే 73 అని కాదు అక్కడ అర్థం. ఒక రోజు ఒకటి ఉంది, తీర్పు దినం ఒకటి ఉంది కదా, అప్పుడు చూస్తాడు. ఇప్పుడు నిన్నేమన్నాడు ఆయన? అతడు మిమ్మును ఎదిరింపడు. మిమ్మల్ని ఏమన్నాడు? తిరుగు ఈరింటికి ఒకెళ్ళే, ఆ ఇంటికి తిరగటమే కాన్స్టెంట్ గా. వదకు సిద్ధం అవుతున్న రోజులు, నీ వద దినం రోజు నువ్వేం చేస్తున్నావు? కుటుంబాన్ని పోషించుకోవటంలో తప్పులేదు, కానీ క్రీస్తు కొరకు నువ్వు మాట ఇచ్చేవి, ఆ మాట సంగతి ఏంటి? వదకు సిద్ధమవుతున్నావా నువ్వు? భోగేచ్ఛలకు నీకేం సంబంధం అసలు? ఏ దినాల్లో నువ్వు ఉన్నావు తెలుసా నీకు? అరే ఎగ్జామ్ పెట్టుకుని ఏంట్రా ఆటలు ఏంటిరా? నీ పిల్లడికి మంచి మాటలే చెప్పావు, ఎగ్జామ్ పెట్టుకున్నావు గ్రౌండ్లో తిరుగుతున్నావు ఏంట్రా? మామూలు ఎగ్జామ్ అలా నువ్వు రాసేది, కాంపిటీషన్ ఎగ్జామ్ తయారవుతున్నవే. లోపల ఎంతమంది ఉన్నారు? లక్షల మంది రాస్తే అక్కడ ఉండేది 5 పోస్టులే. ఎంత కాంపిటేటివ్గా చదవాలండి అని నీకు అర్థమవుతుంది. మరి ఎవరో కొందరు అంటే వెళ్ళేది పరలోకానికి. ఆ ఎవరో కొందరులో ఓదింపబడ్డ వాళ్ళే వెళ్తారు. మాటలు పడ్డాయినా, అవమానాలు పడ్డాయినా, ఏమంటే అన్నిటిని భరించేవాడు వెళ్తాడు తప్ప బయటపడ్డవాడు వెళ్ళరు. ప్రియమని దేవుని వారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అనుకోవటం అంతే, అనుకోండి అంతే, భరిస్తూనే ఉండాలి. గొర్రెని చూడండి, గొర్రెని కట్ చేసే వాళ్ళకి వెళ్ళండి, మేక అసలే మరో. గేదెలను అమ్ముకుని వెళ్ళిపోయేటప్పుడు కూడా గేదన్నా ఇంటి మీద మోస్తూ అరుస్తుంది, యజమానుని మోస్తూ అరుస్తుంది. వెళ్ళేటప్పుడు కొద్ది బెంగ పెట్టుకుందిలే, నేను ఈసారి ఆడదాకా వచ్చి నేను తోలు వస్తాను అంటాడు. గేదెలను కొనుక్కుని వెళ్ళాడు, అమ్మేటాడు. కానీ గేదెతో పోల్చలేదు, గొర్రెతోనే పోల్చాడు. గొర్రె మౌనంగా ఉంటుంది. ఆటోలో తీసుకువెళ్ళేటప్పుడు వదక సిద్ధం అవుతాయి. రేపు ఆదివారం ఈరోజు కటింగ్ బయలుదేరి వెళ్ళేటప్పుడు కామ్గా చూస్తూ అంటే ఏం మాట్లాడు, వాటికి తెలుసు నేను పుట్టిందే దేవుని పిల్లలకు నేను ఆహారంగా మారిపోవాలని. గొర్రె కన్నా అర్థమవుతుంది, కానీ ఈ గొర్రెకి అర్థం కావట్లా. ఇది గొర్రె మేకోమని. గొర్రె క్యారెక్టరే, కానీ క్యారెక్టర్ మార్చుకున్నాం చూడండి. మేక ఉన్న పులుల్లాగా, పైన తోడేళ్ళు చర్మము, లోపల గొర్రె చర్మములు, బయట లోపలేమో తోడేళ్ళు స్వభావం. ప్రభులో ఒట్టిగా మాట్లాడలేదు. మీరు నీతిమంతుడైనటువంటి వారిని శిక్షించి చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? మేము ఎప్పుడు చంపామంటే వద దినములో నేను ఇక నీ కోసం బ్రతుకుతానని మాటిచ్చావు కదండి. మాటిచ్చి భోగేచ్ఛలకు దూరమై, సుఖాలకు దూరమై, అర్థం కాలేదా?
ధనవంతుడు అంటున్నాడు అబ్రహాం గారు, ఎందుకు వచ్చావు నేనేంటేది నాయన, నీవు నీ జీవితకాలం అంతా సుఖము అనుభవించావు. యాకోబు గారు కూడా అదే హైలైట్ చేస్తున్నారు చూడండి, సుఖాలు కలపాటు పడ్డావు. నీ వద దినంలో సుఖాలు ఏంటి? ఏమర్థమవుతుందండి క్రీస్తు అంటే? పరలోకం అంటే వదకు సిద్ధమైన దినాలు ఇవి. నీతిమంతుడైన యేసుక్రీస్తుని మరలా బాధ పెడతామా? ఎంత నేర్చుకుని, ఎంత అర్థం చేసుకుని ఆయనలాగా ప్రవర్తించడం లేదంటున్నాడు చూడండి. చివరిగా 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ఏం అతడే ఆ దేవుడే ఆ నీతిమంతుడు అంటే ఏమి ఎదురుపడండి. నువ్వు ఎలా ఉన్నా నీకేమీ రావు, నీకేం జరగదు కూడా, ఏం ఇబ్బంది ఏం పెట్టండి అసలు ఎదుర్కోడు అసలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన అన్న చోటు పుట్టినట్లు ఏముంది? తెలుసు, బాగా తెలుసు మనకి. అనుభవించిన తర్వాత, రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు, గొర్రెల గురించి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనని అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందుట అట్టి వారిని మరలా నూతన పరచుట. పౌలు గారు కూడా ఇదే మాట్లాడుతున్నాడు, యాకోబు గారు కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇవన్నీ మైండ్లో పెట్టుకోవటం? మనం బతుకు సిద్ధమైతే పోలా. ఎంత గొప్ప మాట! బాప్తిసం పొంది మరలా సిలువేస్తున్నామంట. ఆ రోజు వేసింది సిలువ ఒక్కసారి రోమ ప్రభుత్వం. ఈరోజు క్రైస్తవులు ఏమండి దేని మెల్ల వేస్తూనే ఉన్నారు. నువ్వు బాప్తిసం తీసుకున్న దినం నుంచి ప్రతిరోజు సిలువ మేకులు కొడుతూనే ఉన్నావు. ఎక్కడ జారుతాడోనో మళ్ళీ ఒక దెబ్బేస్తా ఉంటావు ప్రతిరోజు. సుఖాలకు దగ్గరై, భోగచ్చలకు దగ్గరై, కోతకు దూరమై. నువ్వు గొర్రె పిల్లలాగా మారాలంటున్నాడు, నువ్వు మేక పిల్లలాగా ఉన్నావా? ఎడమ వైపు వెళ్ళిపోతావు. పరలోకాన్ని స్వతంత్రించుకునే రైట్స్ లేవు. ప్రియమైన దేవుడు మాటలు నిజాలు కానీ ఇవన్నీ నిజాలు. ఇవి క్రీస్తుని అంగీకరించడం అంటే దేవుడు నిజంగా కత్తి మీద సాము లాంటిది, పూలబాటు కాదు ఇది. అందుకే నేను అంగీకరించట్లేదండి, నేను తెలివిగా అందుకే రావట్లేదు అంటారా? ఈ తెలివి ఇక్కడ పనికిరాదు. ఆఫ్టర్ డెత్ ఉంటుంది, అప్పుడు తెలుసుకుందాం, అక్కడ చూసుకుందాం వ్యవహారాలన్నీ. అబ్రహాం పక్కన మనం ఉంటూ ఎడమ పక్కన ధనవంతుడిలాగా ఉంటే టచ్ చేయటానికి కూడా లేదు. నిజంగా ఎంత గొప్ప విషయాలు. ఏ రోజు చనిపోయినా నన్ను మనం ఎంత స్టేజ్కి వెళ్ళిపోవాలంటే, ఏ రోజు చనిపోయినా నేను ఇది ఈ పెట్టిలో పెట్టండి, నన్ను రేపు నా ప్రభు వచ్చి నన్ను లేపుకుని తీసుకెళ్ళిపోతాడు అన్న ధైర్యంతో అనాలి. మనం అవసరం పెట్టి కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి, కంగారేం లేదు. ఏమవుతుందంటే ముందు రోజు తీసుకొస్తే పెట్టే, ముందు రోజు తీసుకురాకూడదు, అదో రోజు తీసుకురావాలండి. పెట్టి చూడండి. ఆయన మాత్రం యేసుకు ముందు ఎందుకు సమాధిని తొలిసి పెట్టుకున్నాడు? బైబిల్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు అంటారు, కానీ సమాధిని ముందే ఎందుకు తొలిసి పెట్టుకున్నాడు? మరి చచ్చిపోయాడు ఏమన్నా పెట్టండి. అబ్బో రాత్రి నిద్ర చేయకూడదు. ఎవడు చెప్పాడు కానీ ఈ సిద్ధాంతాలు. మరి ఇన్ని నేర్చుకున్నటువంటి నీవు ఇంత చెప్పి నువ్వు పెట్టి గురించి ఇంత ఆలోచన, చక్కగా నీటిలో సెంట్లు కొట్టడాలు, బట్టలు వేయటాలు, ఎక్కడ బెడంటే కొద్ది కొద్దిగా దిండి తింటరా. ఎంత సిద్ధాంతాన్ని హైలైట్ చేసిన నీవు బాప్తిసం తీసుకున్న రోజు వదకు సిద్ధపడ్డాలని ఎందుకు నువ్వు అర్థం కాలే? ఇది ఎందుకు ఎత్తట్లేదు నువ్వు? ఏమయ్యా ఎందుకు ఎత్తట్లేదు? కొండ మీదకి తీసుకెళ్ళే కాపరవు కాదు నువ్వు, దొంగ కాపరవు కాదు, దారి మళ్ళించిన కాపరవు కాదు. బాప్తిసం తీసుకున్నావంటే క్రీస్తు కొరకు మరణదండనకైనా నువ్వు సిద్ధమైపోవాలి. నేను దినమెల్లా మేము ఇదిగో క్రీస్తు కొరకు మేము దినము చనిపోతున్నామంటే మెడలు కట్ అవుతున్నాయని కాదు అక్కడ అర్థం. అవమానాలు అంతగా పడుతున్నారు అన్నమాట. తప్పు చేయకపోయినా ఫీల్ అవుతానంటే కుదరదు. ఇక క్రీస్తు కొరకు ఫీల్ అవ్వమని కనుక హ్యాపీగా ప్రభు వచ్చి నన్ను లేపుకుని వెళ్ళిపోతాను కదా, నాకు కంగారు ఎందుకు అనాలండి? చచ్చిపోయినా కూడా
నా ప్రభు వచ్చి లేపేస్తాడు. నా ప్రభువును ఆల్రెడీ తండ్రి లేపాడు, మూడో దినాన నన్ను ఆల్రెడీ లేపేస్తాడు. అంత పెద్ద కంగారు పడాలని పర్లేదు అనాలి చావు. అందుకే చావు అయితే లాభం అంటున్నాడు భక్తులు. మనమైతే చావు అంటే భయం అంటాం. ఇప్పుడే లాంతర్ పెట్టాం కదా, ఇప్పుడే లైట్ వేసాం కదా, ఇప్పుడు చావు మాటలేదు అంటారు. చూసారు నోరు పిల్లలు అలాంటి మాటలు రాకూడతాయి. వీడికి చావే లేనట్టు. నిజమండి, దేవుళ్ళు ఉన్నవాళ్ళు ఇలాగ మాట్లాడతారు. కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. సాధారణ తంత్రములు మేము ఎరుగిన వారం కాదని అపోస్తులు చెప్పినప్పుడు మరి మేము ఎందుకు చెప్పుకోలేము? హ్యాపీగా ఉంటాం. మీరు ఆనందించుడే ప్రభువునందు ఆనందించుడు అంటున్నాడు. మేము వాక్యంలో ఆనందిస్తున్నాం. ఆ ధైర్యం మాకుంది. ధైర్యం లేనుడే పిరికొడుగా ఉంటాడు. కనుక మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మౌనంగా ఉండి మనం భరించాల్సిందే తప్ప ఎదిరిద్దాము, వాదిద్దాము, గొడవలు పెట్టుకుందామని ఏమంటే శత్రువులుగా మార్చేటటువంటి అధికారం మనకు లేదు. మౌనంగా ఉండలేదు. అదే మనకి క్రీస్తు నేర్పినటువంటి ఫస్ట్ ప్రారంభపు గొర్రెపిల్ల నేర్పినటువంటి స్వభావం, గొర్రెలన్నిటికీ నేర్పిన స్వభావం మౌనంగా భరించడమే తప్ప ఎదిరించడానికి మనకు రైట్స్ లేవు, వాదన పెట్టుకోవడానికి మనకు రైట్స్ లేవు, గొడవలు పెట్టుకోవడానికి మనకు రైట్స్ లేవు. శత్రువులుగా మనం మారేటటువంటి అధికారం కూడా మనకు ఇవ్వలేదు. కామ్గా మన డ్యూటీ మనం చేసుకుని వెళ్ళిపోవడం. క్రీస్తు పరిచారకులమైనటువంటి మనం క్రీస్తు కొరకు బలైపోతూనే ఉండాలి. ప్రభువు వారు అలాగే చేశారు. మనం కూడా ప్రభువుని అంగీకరించినటువంటి మనము కూడా ఇదిగో నేను మీకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఎలా పెట్టాడు? భరించాడు. మౌనంగా ఉన్నాడు. నోరు మూసుకుని మౌనంగా ఉండటం అంత ఉత్తమం ఇంకొకట్లేదు. మేము దినమెల్లా వదిలింపబడుతున్నాం. బాగా ఆలోచించారు. క్రీస్తు గొర్రెపిల్లతో పోల్చాడు. భక్తులందరూ వివరించి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభులు వారు గొర్రెపిల్లతో హైలైట్ అయిపోయాడు. మీరును గొర్రెలమేనే చెప్పాడు ప్రజలందరినీ. కాకపోతే ఈ గొర్రెల్లో త్రోవ తప్పిన గొర్రెలు ఉన్నాయి, తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిన గొర్రెలు ఉన్నాయి, కొండ మీదకు పోయి దూరపు కొండలు నూరుపు అన్నట్టుగా వెళ్ళినటువంటి గొర్రెలు ఉన్నాయి, మార్గాన్ని తప్పినటువంటి గొర్రెలు ఉన్నాయి. అందరూ గొర్రెలే, కానీ ఈ గొర్రెలకు మాత్రము పరలోకం లేదు. ఎడం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం నరకం ఉంది, మేకలకి. కానీ అందరూ గొర్రెలు అనుకుంటే పొరపాటు. ఏ గొర్రెలకు రేపు స్వతంత్రించుకునే రైట్స్ ఉన్నాయి? వాటకు సిద్ధమవుతున్నటువంటి గొర్రెలు, భోగాసక్తులకు సుఖ జీవనాన్ని కొనసాగించేటటువంటి వారికి మాత్రం పరలోకం స్వతంత్రించుకునే రైట్ లేవు. ఉదారంగా వస్త్రములు వేసుకుని దినదినము సుఖపడ్డాడట. మంచి బట్టలు వేసుకున్నా కష్టంగానే ఉంది. కానీ అందరికి అందుబాటులో ఉండి బట్టలు వేసుకోవాలి మనం. అట్లా కూడా కష్టమే మరి బైబిల్ ప్రకారంగా చూసినా. నేను మాస్టర్ కోట్ వేసుకుంటే నిన్నోడు వాళ్ళు ఎత్తాడు, నీతో పాటు ఎవరు కూర్చుంటాడు. అది నార్మల్ బట్టలు వేసుకుంటే అన్నా ఏంటి అని అడుగుతారు. అంతే కదా బ్రదర్ బాగున్నాడు. కోట్ వేసిన కారులో వచ్చిన భయపడుతూ ఉంటారు. ఆయనతో మాట్లాడుతూ అది ఆయనతో ఉండాలంటే మనం కూడా కోట్ ఉండాలి, కారు ఉండాలి. నీ జీవితం మొత్తం ఊరేగినా కూడా నువ్వు కారు కొనలేవు. అలా నీ కారు నేను పరలోకాన్ని పట్టుకుపోదు. కానీ ప్రభులు వారు వస్తున్నాడు మేఘాల మీద ఒక జర్నీ చేయడానికి. మనం మేఘాల మీద వెళ్తామండి బాబు. అందరూ మేఘాల్లో ప్రయాణం చేశారు. ఆకాశం కిందే కదండి ప్రయాణం చేసింది విమానాలు. కానీ క్రైస్తవులు వదకు సిద్ధమైనటువంటి గొర్రెలు దేవుడు ప్రయాణం చేస్తారు తెలుసా? మేఘాల పైన, ఆకాశం పైన ప్రయాణం. వస్తారు మరి దీనికి ఆలోచించాలి. రక్తం కారుతున్నంతగా బాధపడుతూ ఉండాలి మనం. ఆలోచించండి. గొర్రెలు తెలియనోడు పాపం చాలా క్రైస్తవులు గొర్రెలండి. ఆయనలో గొర్రె అంటున్నాడు చాలా మంది. గొర్రెలే నిజమే. ఏ గొర్రెలు? తప్పిపోయిన గొర్రెల, తమకు ఇష్టమైనటువంటి గొర్రెల, భోగోచ్చలకు అలవాటు పడ్డ గొర్రెల, సుఖానికి అలవాటు పడ్డ గొర్రెల. కానీ అందరు గొర్రెలకు పరలోకం లేదు. కుడివైపు ఉన్నటువంటి గొర్రెలకే పరలోకం. వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి గొర్రెలు. కడుక్కున్నారు, బయటకు వచ్చి మళ్ళీ రక్తం చేత వదిలింపబడుతున్నటువంటి గొర్రెలు, దినదినము వదిలింపబడుతున్నటువంటి గొర్రెలు. అర్థం చేసుకోండి ప్రేమ దేవుని వల్ల. క్రీస్తు కొరకు వదిలింపబడినటువంటి గొర్రెవేనా? ఒకవేళ మార్గం తప్పుంటే మళ్ళా క్రీస్తు మార్గంలోనికి దినదినము మరణదండకు సిద్ధమవుతున్నటువంటి గొర్రెలాగా మనందరం మారగలిగితే రేపు పరలోకానికి చేరుకోగలుగుతాం, లేకపోతే నరకానికి బలైపోతాం. ఆలోచించండి. ఆ రోజు రోమా ప్రభుత్వం ఒక్కసారి సిలువ ఎక్కించింది. వాళ్ళు ఒక్కసారి శత్రులుగా మారారు. కానీ మనము
క్రీస్తు కోసం బ్రతుకుతానని మాట ఇచ్చినటువంటి వాళ్ళు దినదినము సిలువ ఎక్కిస్తే రుచి చూసిన తర్వాత కూడా మొత్తం తెలిసిన తర్వాత కూడా విషయం మొత్తం అర్థమైన తర్వాత కూడా అనుభవించిన తర్వాత కూడా అలాంటి వారిని మార్చడం అనేది అసాధ్యమని బైబిల్ చెప్పింది. నీకు సుసాధ్యం అని అంటే మాత్రం నేనేం చేయలేదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దయగలిగిన